జూన్ 21, 1969 మొదటిసారి మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. మనందరికీ తెలుసు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రపంచంలోనే మొదటి వ్యక్తి చంద్రుడి మీద అడుగు పెట్టడంలో. అయితే రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? అయితే తెలుసుకుందాం. అయితే కీప్ వాచింగ్ ద వీడియో. హలో ఎవ్రీవన్, నా పేరు సందీప్. నేను ఈరోజు అపోలో మిషన్ గురించి అంతా చెప్తాను. అపోలో 11ని చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ చేయడమే నాసా యొక్క మొదటి మిషన్. అది 1969 జూలై 16 ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్లో దీన్ని ల్యాండ్ చేశారు. అయితే ఆ స్పేస్షిప్లో 3 నాసా ఆస్ట్రోనట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్ మరియు ఎడ్వర్డ్ జీనీ. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మిషన్ కమాండర్లా, మైకేల్ కొలిన్స్ కమాండర్ మాడ్యూల్ పైలట్లా మరియు ఎడ్విన్ జీనీ లూనార్ మాడ్యూల్ పైలట్గా ఉన్నారు. 1969 జూలై 20న అపోలో 11ని చంద్రుడి పైన సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి చంద్రుడి ఉపరితలం మీద మొట్టమొదటి మనిషిగా కాలు పెట్టాడు. చంద్రుడి మీద కాళ్ళు మోపిన రెండవ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు వచ్చిన లూనార్ మాడ్యూల్ పైలట్ ఎడ్విన్ యూజిన్ ఆల్డ్రిన్ ఈ చంద్రుడి మీద కాళ్ళు మోపిన రెండో వ్యక్తిగా అయ్యారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చరిత్రలోనే ఒక గొప్ప సెలబ్రిటీగా మారారు. కానీ ఆల్డ్రిన్ గురించి కొద్ది మందికే ఈరోజు తెలుసు. ఎడ్వర్డ్ యూజిన్ తన కెరియర్ని ఎలా మొదలుపెట్టాడో మనం చూద్దాం. ఎడ్వర్డ్ యూజిన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా మరియు నాసా ఆస్ట్రోనట్గా పనిచేశారు. ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో కలిసి అపోలో 11 స్పేస్ పైలట్ని సక్సెస్ఫుల్గా మూన్ మీద ల్యాండ్ చేశారు. ఆల్డ్రిన్ 1930న జనవరి 20 యుఎస్ స్టేట్లో న్యూజెర్సీ అనే ప్రాంతంలో జన్మించారు. ఇతను యుఎస్ మిలిటరీ ఆర్మీ గ్రాడ్యుయేట్. ముందుగానే ఇతనుకు MIT కాలేజ్లో నుంచి స్కాలర్షిప్ ఆఫర్ వచ్చింది. ఆల్డ్రిన్ తన గ్రాడ్యుయేషన్ తర్వాత యుఎస్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. తెలుసా, నాసా అకౌంట్స్ ప్రకారంగా చంద్రుడి పైన మొదటిసారి ఆల్డ్రిన్ కాలు పెట్టాలి. కానీ స్పేస్షిప్ ఫిజికల్ మాడ్యూల్ పొజిషన్ ప్రకారంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి కాలు పెట్టాల్సి వచ్చింది. ఆల్డ్రిన్ తన నాసా కెరియర్లోనే 1985న స్పెషల్ స్పేస్ ట్రాజరీ అనే ఆల్డ్రిన్ సైక్లర్ని కనిపెట్టారు. మనం ఆల్డ్రిన్ యొక్క రిటైర్మెంట్ గురించి తెలుసుకుందాం. ఆయన 1972న నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ అతను స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మాత్రం ఆపలేదు. అతనికి 2 ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి. అవి ఏంటంటే రిటర్న్ టు ఎర్త్ అండ్ మ్యాగ్నిఫికెన్స్ డిసోల్యూషన్. అతని జీవితంలో అతిపెద్ద హానర్ ఏంటో మీకు తెలుసా? ద ఫేమస్ ఆస్ట్రోనట్ హూ బికేమ్ ద సెకండ్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్. ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి వీడియోస్ పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.